జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సమావేశాలు బహిరంగ వేదికల్లో కుల ప్రస్తావన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు పార్టీ వ్యవహారాలపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందన మరింత కఠినంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీపై విమర్శలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిగా కనిపించడం వల్ల వ్యక్తిగత విమర్శల కంటే సామాజిక కోణం ఎక్కువగా బయటకు వస్తుందనే అభిప్రాయం ఉంది. పార్టీని కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అన్ని వర్గాల పార్టీ అనే సందేశం ఇవ్వాలని చూస్తున్నారనే వాదనుంది. ఇక ప్రస్తుతం జనసేన కేడర్లో నాదెండ్ల పేరు మారుమోగిపోతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మనోహర్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. నాదెండ్ల మనోహర్ రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో మరింత కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. జనసేన పార్టీలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అధినేత పవన్ కళ్యాణ్ మాటల తూటాలు సొంత పార్టీపైనే పేలుతున్నాయా? క్రమశిక్షణ పేరుతో కఠిన హెచ్చరికలు ఇస్తున్నారా? లేక పార్టీని కొత్త దిశగా తీసుకువెళ్లే ప్రయత్నమా? మరోవైపు కాపు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే. పార్టీలో ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసే. ఇటీవల పార్టీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు జనసేనలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీలో వ్యక్తిగత అజెండాలు సహించాలని, క్రమశిక్షణ తప్పనిసరి అంటూ పవన్ ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు క్యాడర్కు స్ట్రాంగ్ మెసేజ్గా మారే. అంతేకాదు, నేను ఒక కులం కోసం పార్టీ పెట్టలేదు, రాష్ట్రం కోసం పార్టీ పెట్టాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. జనసేనపై చాలా కాలంగా ఉన్న కాపు పార్టీ అనే ముద్రను తొలగించే ప్రయత్నంగా కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, మరోవైపు పదే పదే కుల ప్రస్తావన రావడం వల్ల అదే అంశం మరింత హైలైట్ అవుతోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా పార్టీలో ఉండే సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటారు. కానీ పవన్ మాత్రం బహిరంగ వేదికల నుంచి కఠిన హెచ్చరికలు ఇవ్వడం వెనుక పార్టీపై పూర్తి నియంత్రణ సాధించాలనే వ్యూహం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కూటమి రాజకీయాల్లో పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ముందుగానే అలర్ట్ అవుతున్నారని జన సైనికులు చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ తరహా హెచ్చరికలు సొంత కార్యకర్తల మనోభావాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా కాపు యువతలో ఉన్న భావోద్వేగ అనుబంధం బలహీనపడొచ్చనే చర్చ జరుగుతోంది. పార్టీని విస్తరించాలంటే సమన్వయం అవసరమని, వార్నింగ్ రాజకీయాలు దీర్ఘకాలంలో ఇబ్బంది కలిగించొచ్చని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో లోపాలు వెతకడం కంటే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే కొందరు కాపు నేతలకు పవన్ చేసిన సవాల్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీరు సీఎం అభ్యర్థిని ప్రకటించుకోండి, ముందుకు రండి, స్వాగతిస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది విమర్శలకు కౌంటరా, లేక భావోద్వేగ రాజకీయాలకు చెక్ పెట్టే ప్రయత్నమా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంత్రి నాదెండ్ల మనోహర్పై వస్తున్న విమర్శలను కూడా పవన్ తీవ్రంగా తిప్పికొట్టారు. ఎవరేమనుకున్నా మనోహర్ నాతోనే ఉంటారు అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు. దీంతో జనసేనలో నాదెండ్ల మరింత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాలకు అడుగుపెట్టిన నాదెండ్ల మనోహర్ ప్రత్యేక రాజకీయ శైలిని నిర్మించుకున్నారు. వ్యూహాత్మక ఆలోచనలతో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన నేతగా నిలుస్తున్నారు. ఎన్నికల వ్యూహాల నుంచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే వరకు ఆయన సూచనలు ప్రభావం చూపుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెనాలి రాజకీయాల్లో జనసేనకు బలమైన స్థానం తీసుకురావడంలో కూడా ఆయన పాత్ర విశేషమని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల విశ్వాసంతో గెలిచిన ఆయన నాణ్యమైన రేషన్ సరఫరా, పారదర్శక వ్యవస్థ, నిల్వల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక తెనాలి అభివృద్ధిపైన మంత్రి మనోహర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో వేగంగా ముందుకు సాగుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయ అనుభవం, పరిపాలన దక్షత, వ్యూహాత్మక ఆలోచనలు
ఇవన్నీ కలిపి నాదెండ్ల మనోహర్ను జనసేనలో కీలక నేతగా నిలబెట్టాయి. తనదైన శైలిలో ముందుకు సాగుతున్న నాదెండ్ల మనోహర్ భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రభావవంతమైన పాత్రని పోషించే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జనసేనలో ఇప్పుడు క్రమశిక్షణ వర్సెస్ భావోద్వేగ రాజకీయాల మధ్య పోరు కనిపిస్తోంది. ఒకవైపు పార్టీపై పూర్తి నియంత్రణ సాధించాలనుకుంటున్న పవన్ కళ్యాణ్, మరోవైపు కార్యకర్తల భావోద్వేగాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఈ పరిణామాలు జనసేన భవిష్యత్ రాజకీయ దిశను ఎలా మార్చబోతున్నాయన్నది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.